హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం డోక్లా చేసుకుందాము. 2 స్పూన్ల షుగరు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని బాగా కలుపుకుందామండి. బాగా కరిగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకుని కలుపుకుందామండి. 2 కప్పులు శనగపిండి కూడా వేసుకుని బాగా కలుపుకుందామండి. పిండి అనేది బాగా కరగాలి. బాగా కలిసిన తర్వాత సిట్రిక్ యాసిడ్ కూడా వేసుకుందామండి. ఇది షాపుల్లో దొరుకుతుంది. ఒక చిన్న గిన్నె స్టవ్ మీద పెట్టుకుని దాంట్లో వాటర్ వేసుకుని బాగా మరిగించుకుందామండి. అలాగే ముందు కలిపి పెట్టుకున్న శనగపిండిలో 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసుకుందామండి. కొద్దిగా వాటర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. బబుల్స్ అనేది పైకి వస్తున్నాయి కదండి. అలాగే కొంచెం పసుపు కూడా వేసుకుందామండి. బాగా కలుపుకున్న తర్వాత ఒక గిన్నెకి ఆయిల్ రాసి దాంట్లో కలిపి పెట్టుకున్న పిండి కూడా వేసుకుందామండి. స్టవ్ మీద గిన్నె పెట్టుకున్నాం కదా, నీళ్ళు బాగా వేడయిన తర్వాత మనం ఈ మిశ్రమాన్ని పెట్టుకుని బాగా ఉడికించుకోవాలండి. దీనిలోకి చట్నీ కూడా చేసుకుందామండి. ఒక మిక్సీ జార్లో కొద్దిగా పచ్చిమిరపకాయలు, గార్లిక్ కూడా వేసుకుని కొత్తిమీర, పుదీనా కూడా వేసుకుందామండి. అలాగే ఒక చిన్న నిమ్మకాయ ముక్క కూడా వేసుకుందామండి. ఒక కప్పు పెరుగు కూడా వేసుకుని బాగా మిక్సీ పట్టుకుందామండి. దాంట్లో తగినంత సాల్ట్ కూడా వేసుకుని బాగా మిక్సీ పట్టుకుని ఒక బౌల్లోకి తీసుకుని పెట్టుకుందాం. చట్నీ అనేది రెడీ అయిపోయింది. అలాగే మన డోక్లా కూడా రెడీ అయిపోయిందండి. డోక్లాలోకి కావాల్సిన జ్యూస్ కూడా తయారు చేసుకుందామండి. ఒక బౌల్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకుందామండి. చిన్న రబ్బ కొత్తిమీర కూడా వేసుకుందామండి. బాగా ఫ్రై అయిన తర్వాత 1 గ్లాస్ వాటర్ కూడా వేసుకుని 2 స్పూన్లు షుగర్ కూడా వేసుకుందామండి. అలాగే తగినంత సాల్ట్ కూడా వేసుకుని బాగా మరిగించుకున్న తర్వాత మిశ్రమాన్ని డోక్లాలో వేసుకోవాలండి.